గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా మంది ప్రాణాలు తీసేసింది ఈ పెద్ద ప్రమాదం. అలాగే ప్రమాదానికి కారణం ఏంటి అన్నది తెలియకపోయినప్పటికీ కూడా కానీ ఈ బోయింగ్కి సంబంధించి చాలా ఊహాగానాలు, చాలా రూమర్స్ బయటకు వస్తూ ఉన్నాయి. అలాగే ఆ సిటీ హాస్పిటల్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, డిఎన్ఏ సంబంధించి ఎప్పుడు మనకు 1-2 రోజుల్లో వాటిని గుర్తించే అవకాశం ఉందా, ఇంకా డెబ్రిస్ని క్లియర్ చేయడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది మొత్తం? ఇక్కడ డెడ్ బాడీస్ అన్నిటినీ కూడా హాస్పిటల్ దగ్గరికి తరలిస్తున్నారు, సివిల్ హాస్పిటల్ దగ్గరికి తరలిస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆ కౌంటర్ దగ్గరకు వచ్చి ఎవరైతే తమ వాళ్ళు మిస్ అయ్యారో, ఈ ఫ్లైట్లో వెళ్ళారో వాళ్ళు ఆ డేటాని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డేటాతో ఆ ఎయిర్లైన్స్ దగ్గర ఉన్న డేటా మ్యాచ్ అయితే వాళ్ళ దగ్గర నుంచి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకుంటారు. ఆ తీసుకున్న తర్వాత అవి ఏ బాడీ డిఎన్ఏతో మ్యాచ్ అవుతాయో ఆ బాడీని ఎలా ఉంటే అలా వాళ్ళకి అప్పగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే అన్ని బాడీస్ని కూడా ట్రేస్ చేయలేదు, ఇంకా దొరకాల్సిన బాడీస్ కూడా ఉన్నాయి. ఆ శిథిరాల కింద ఇప్పుడు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం కదా, ఆ శిథిరాల కింద ఇంకా బాడీస్ ఉన్నాయి. సో ఇంకా కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది పూర్తిగా అప్పగించడానికి. రైట్ రోహిత్, మొత్తానికి చాలా అత్యంత ప్రమాదకరమైన ఫ్లైట్ ప్రమాదం అని చెప్పాలి. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 ప్రమాదం నిజంగా చాలా నిన్నటి నుంచి కూడా యావత్ భారతదేశం కూడా మొత్తం ప్రపంచం అంతా కూడా దీనిపైన ఉంది. ఇప్పటికే యుఎస్, యూకే నుంచి కూడా సహాయక బృందాలు అక్కడ చేరుకుంటున్నాయి. అసలు ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి అనే దానిపైన దర్యాప్తు చేయడానికి హెల్ప్ చేస్తామంటూ ఉన్నారు. రైట్, అలాగే డివిఆర్ కూడా దొరికింది, బ్లాక్ బాక్స్ కూడా దొరికినట్టుగా మనకు సమాచారం. రైట్, సరిగ్గా 24 గంటలు దాటుతోంది అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగి. అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి అసలు కారణం ఏంటి? డీజీసీఏ పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే జరుపుతోంది. ఈ క్రమంలో ఘటనా స్థలం నుంచి బ్లాక్ బాక్స్ అలాగే డివిఆర్ ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇతర శాంపిల్స్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి కూడా పంపించింది టీం. అయితే ప్రమాదానికి కారణం ఏంటన్నది మాత్రం ఇప్పుడప్పుడే చెప్పలేమంటున్నారు నిపుణులు. क्या है हाथ में? ये डीवीआर है। डीवीआर अंदर का मैच का नहीं, वो देखना पड़ेगा कि कौन सा है। मलबे में से निकला है। मलबे में से निकला है। सर और क्या क्या निकला है? डीवीआर है, ये डीवीआर है। मलबे में से निकला है? नहीं, वो मलबे में से निकला है। प्लीज प्लीज, ये काम नहीं है। नहीं, ये मेरा काम नहीं है, ये दूसरा काम जो सर अभी आप लोग फिर से जाएंगे नहीं, एफएसएल की आएगी। आप लोग ने अंदर क्या क्या किया सर? एनएसजी की टीम ने क्या किया? नहीं, मैं एनएसजी से नहीं हूँ, पुलिस, गुजरात पुलिस। नहीं नहीं, आप कहाँ से हो सर? मैं एटीएस से हूँ। एटीएस से? यस सर ये क्या है हाथ में? ये डीवीआर है। डीवीआर రైట్, మనం వినొచ్చు. డివిఆర్ ని స్వాధీనం చేసుకుని వెళుతోన్న టీం మెంబర్ అతను. ఎఫ్ఎస్ఎల్ టీం కూడా అక్కడికి చేరుకుంటుంది మరి కాసేపట్లో అని చెప్తూ ఉన్నారు. ఈ ఉదయం జరిగిన పరిణామం అది. నిన్న సరిగ్గా 1:40 అహ్మదాబాద్లో లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. కేవలం విమానంలో ప్రయాణిస్తున్న వారే కాదు, కింద గ్రౌండ్లో కూడా భారీ ఎత్తున నష్టం జరిగింది. ఆ విమానం వెళ్ళి ఒక హాస్టల్ మీద కుప్పకూలిపోయింది. వైద్యుల హాస్టల్ అది. ఆ హాస్టల్ సభ్యులు కూడా చాలా మంది మృతి చెందారు. నిన్నటి నుంచి కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే అక్కడ ముగిశాయి, కానీ సివిల్ హాస్పిటల్ దగ్గర పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. అక్కడ డిఎన్ఏ శాంపిల్స్ అందించడానికి ఎవరైతే కుటుంబ సభ్యుల్ని కోల్పోయారో వాళ్ళందరూ కూడా అక్కడ శోక సంద్రంలో మునిగిపోయి ఉన్నారు. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రదేశంలో మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ రోహిత్ ఉన్నారు, మనకు అప్డేట్స్ అందిస్తారు 0 లెవెల్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ కి. ఓవర్ టు యు రోహిత్. సుమతి, ప్రస్తుతం ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రదేశంలోనే మనం ఉన్నాం. ఒక్కసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, అదిగో విమానం. నిన్న ఏ ఎయిర్ ఇండియా విమానం అయితే కూలిపోయిందో, ఏ 141 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకుందో, ఏ మెడికల్ విద్యార్థులు 24 మందిని పొట్టన పెట్టుకుందో ఆ ప్రమాదం, ఆ విమానం అదే ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది. నిన్న మనం చూసాం, నిన్న ఈ ప్రదేశం అంతా కూడా పొగలు మంటలతో నిండిపోయి ఉంది. ఇప్పుడు ఇది బిగ్ టీవీ మాత్రమే ఈ ప్రదేశానికి ఎక్స్క్లూజివ్గా రాగలిగింది. ఇక్కడికి ఎవరిని కూడా మీడియాను అలౌ చేయడం లేదు, అటువైపు బ్యారికేడ్లు పెట్టి ఆపేశారు. ఇదిగో ఇక్కడ ఒక చెట్టు కూడా చూడొచ్చు మనం. చెట్టును ఢీకొందని అంటూ ఉన్నారు కదా. విమానం చాలా ఏటవాలుగా సరిగ్గా ఈ ప్రదేశానికి
2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది విమానాశ్రయం రన్వే. ఇదిగో ఈ చెట్టును ఢీ కొట్టింది, ఇక్కడ కనబడుతుందిగా ఈ చెట్టు. ఆ చెట్టును ఢీ కొట్టిన తర్వాత ఆ నెక్స్ట్ అదిగో మళ్ళీ ఆ చెట్టును కూడా ఢీ కొట్టింది. ఆ తర్వాత ఆ బిల్డింగ్ పై అలా పడిపోయింది అంతే. పడిపోవడంతో టైల్ పార్ట్ అలా ఉండిపోయింది. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ ముందుకు వెళ్ళి ఆ ముందున్న బిల్డింగ్, అదే హాస్టల్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ పైన పడింది. ఏదైతే ఇంతకు ముందు మీడియా అంతా కూడా ఫ్రంట్ నుంచి చూపిస్తుంది, మసి పట్టేసిన బిల్డింగ్స్ను చూపిస్తుంది. ఆ బిల్డింగ్కి ఫ్రంట్ పార్ట్ వెళ్ళి కొట్టడంతో పెద్ద హోల్ పడింది ఆ బిల్డింగ్కి. ఈ టైల్ పార్ట్ మాత్రం ఇక్కడ ఉండిపోయింది. మొత్తం ఆ విమానం అంతా కూడా ఆ బిల్డింగ్ పైన అలా పడిపోయింది. ఇది గ్రౌండ్ నుంచి దూసుకుని రావడం కాదు, రావడమే బిల్డింగ్ పైనే ల్యాండ్ అయింది. విమానం ల్యాండ్ అవడమే బిల్డింగ్ పైన ల్యాండ్ అయింది. ఆ టైల్ పార్ట్ కూడా అదిగో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడు డివిఆర్ని స్వాధీనం చేసుకున్నారు ఇక్కడ నుంచి. ఆ డివిఆర్ని విశ్లేషిస్తే చాలా డేటా వచ్చే అవకాశం ఉంటుంది. డిజిటల్ వీడియో రికార్డర్ అది. ఆ తర్వాత కాక్పిట్ వాయిస్ రికార్డర్, బ్లాక్ బాక్స్ కూడా ఇప్పుడు టైల్ పార్ట్లోనే ఉంటుంది. మనకి ఆ టైల్ పార్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మధ్య పార్ట్ ఎక్కడా కూడా లేదు, చూడండి ఒకసారి. కేవలం టైల్ పార్ట్ మాత్రమే కనిపిస్తుంది. ఆ మధ్యలో ఉన్న భాగం ఏమీ కనిపించట్లేదు. ఆ మొత్తం పేలిపోయింది. ఆ మధ్యలో ఉన్న భాగం అంతా కూడా మొత్తం అగ్నికి ఆహుతి అయిపోయింది. టైల్ పార్ట్ ఒక్కటే మాత్రం కనబడుతూ ఉంది, అది చెక్కు చెదరకుండా ఉంది. ఆ కింద కూడా మనకి రెక్కలు, ఆ ఇంజిన్ ఆనవాళ్ళు కనబడుతూ ఉన్నాయి. కొన్ని మీటర్ల దూరం ఆ శిథిలాలన్నీ కూడా విసిరిపోయబడ్డాయి. ఇప్పుడు ఆ బిల్డింగ్ను డిస్మాండిల్ చేస్తున్నారు, ఆ బిల్డింగ్ని పడగొడుతూ ఉన్నారు. ఆ బిల్డింగ్ను గోడలన్నీ కూడా తొలగించిన తర్వాత ఆ విమానం లోపలికి వెళ్ళి, ఆ విమాన శిథిలాల లోపలికి వెళ్ళి ఆ శిథిలాల లోపల ఉన్న మృతదేహాన్ని ఇప్పుడు బయటికి తీయబోతున్నారు. అంతేకాదు బ్లాక్ బాక్స్ని, మరి ముఖ్యంగా ఇక్కడ బ్లాక్ బాక్స్ వస్తేనే, బ్లాక్ బాక్స్ దొరికితేనే చివరి నిమిషంలో పైలట్ ఏం మాట్లాడాలనుకున్నాడు ఏటీసీతో అనే వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఏటీసీకి పైలట్ చెప్పాడు, మేడే కాల్ అనే కాల్ వార్నింగ్ సైన్ ఇచ్చాడు. మేడే మేడే అంటూ 3 సార్లు చెప్పాడు, మేడే 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 అని. పెద్ద ప్రమాదం జరిగిందని చూడండి ఒకసారి. ఇదిగో ఒక ఫ్లైట్ వస్తుంది. ఈ ఫ్లైట్ అన్ని పాత కూడా ఇటే అనమాట. నిజానికి ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఇటే వెళ్తాయి, కానీ ఈ ఫ్లైట్ మాత్రం ఎగరలేకపోయింది. అందుకే అక్కడికి వచ్చి ఇప్పుడు వెళ్తున్నది ఎయిర్ ఇండియా విమానం, ఈ ఇండిగో విమానం వెళ్తుంది. ఇప్పుడు ప్రమాదానికి గురైంది ఎయిర్ ఇండియా విమానం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగరలేకపోయింది. ఆ ఎగరలేక డైరెక్ట్ వచ్చి ఆ బిల్డింగ్ పైనే ల్యాండ్ అయింది. ఆ సమయంలో అక్కడ మెడికల్ విద్యార్థులు భోజనాలు చేస్తున్నారు. వాళ్ళు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతకుముందు ప్రధాని మోదీ కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఆ కనిపిస్తున్న ఆ టైల్ పార్ట్ దగ్గరికి వచ్చారు. అదంతా కూడా ఆయన కలిదిరిగి చూశారు ఇక్కడ ఏం జరుగుతుంది అని. ఆ తర్వాత హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. ఆ హాస్పిటల్ ఒకే ఒక్కడు ఎవరైతే బతికారో